సెకండ్ క్వశ్చన్ ప్యాకెట్ మేకింగ్ ఎట్ గ్రోసరీ. మనకి ఇక్కడ డిఫరెంట్ వెయిట్స్ ఇచ్చారు డిఫరెంట్ ఐటమ్స్కి. బెంగాల్ గ్రామ్ 170 కేజెస్ అని, రెడ్ గ్రామ్ 450 కేజెస్ అని, గ్రీన్ గ్రామ్ 240 కేజెస్ అని. ఇవన్నీ ఫిల్ చేయడానికి 2 కేజీ ప్యాకెట్స్, 1 కేజీ ప్యాకెట్స్ అండ్ 500 గ్రామ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మేక్ ఓన్లీ 2 కేజీ ప్యాకెట్స్ ఆఫ్ రెడ్ గ్రామ్, నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఇస్ ఈక్వల్ టు. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మన దగ్గర రెడ్ గ్రామ్ 450 కేజెస్ ఉంటే దాన్ని 2 కేజీ ప్యాకెట్స్లోకి షిఫ్ట్ చేస్తే ఎన్ని ప్యాకెట్స్ వస్తాయి అంటున్నారు. సిమిలర్లీ బెంగాల్ గ్రామ్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేశారు. ఒకటి 80 కేజెస్ కింద, ఇంకొకటి 90 కేజెస్ కింద. వీటిని 1 కేజీ ప్యాకెట్స్ 500 గ్రామ్ ప్యాకెట్స్లోకి షిఫ్ట్ చేశారనమాట. అలాంటప్పుడు వాటి నంబర్స్ ఎంత అని అడుగుతున్నారు. సి క్వశ్చన్ ఏంటంటే గ్రీన్ గ్రామ్ని 3 పార్ట్స్గా స్ప్లిట్ చేశారు. 80 కేజెస్, 40 కేజెస్ అండ్ 120 కేజెస్. ఇవి 2 కేజీ ప్యాకెట్స్, 1 కేజీ ప్యాకెట్ అండ్ 500 గ్రామ్స్లోకి షిఫ్ట్ చేశారు. అలాంటప్పుడు వాటి నంబర్స్ ఏంటి అని కనుక్కోమన్నారు. థర్డ్ క్వశ్చన్ హోల్సేల్ స్టోర్ క్వింటాల్స్ టేబుల్. మనకి ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారు. ఆనియన్స్, ప్యాడీ, గ్రీన్ గ్రామ్ అని. నంబర్ ఆఫ్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు, వెయిట్ ఆఫ్ ఈచ్ బ్యాగ్ ఇచ్చారు. సో మనం ఏం చేయాలంటే టోటల్ కేజీస్ ఎంతో కనుక్కోవాలి, టోటల్ వెయిట్ ఎంతో కనుక్కోవాలి. 20 × 40 చేస్తే మనకి ఆనియన్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేస్తుంది. దాన్ని మనం క్వింటాల్స్లోకి మార్చాలి. అదే స్టెప్ని మనం ప్యాడీ ఇంకా రెడ్ గ్రామ్లో కూడా చేయాలన్నమాట. సో అన్నిటికీ టోటల్ కేజెస్ కనుక్కొని, టోటల్ వెయిట్ కనుక్కొని, దాని తర్వాత దాన్ని మనం క్వింటాల్స్లోకి మార్చి రాయాలన్నమాట.